ఇదివరకు అయితే మీడియాని నమ్మేవాళ్ళం, మీడియాని మనం కూడా మీడియా వాళ్ళుగా చేసాం. ఇవాళ రోజునైతే నిజమేంటో తెలియనప్పుడు మనం ఆరోపించడం తప్పు. అవును. కానీ ఒకటి సార్, సిండికేట్ డిమాండ్ చేయడం వల్లే ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? ఓకే, జీవో ఇంకా విడుదలైందా లేదా అని ఒకటి, ముందే పెంచాలని నిర్ణయం అయితే తీసుకుందా? సిండికేట్లు ఈ గోలగోళ లేదండి. ప్రభుత్వం తను చేసిన తప్పుని ఇంకా సరిదిద్దుకోలేదు. 20% మార్జిన్ ఇస్తానని పిలిచింది అందరినీ. 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు వసూలు చేసింది. నువ్వు మాట మీద నిలబడాలి కదా. ఒక ప్రభుత్వమే మాట తప్పితే ఎట్లాగా? 20% అని ప్రభుత్వమే చెప్పింది కదా. చెప్పి తర్వాత 9% ఏంది, తర్వాత 15%, 14% ఏంది, 15% ఏంది? అది మోసం చేసినట్టే కదా. నెంబర్ 1. రెండోది, మంత్రులకి ఇదే ఎమ్మెల్యేలకు వాటాలేంది, అది అనధికారిక దోపిడీ. మూడవది, ఎక్సైజ్ వాళ్ళకి ఏది ఏదేదో సామెత ఉంది కదా, దూడ గట్టును అదే ఆవు గట్టును మేస్తే దూడ చేలో మీద. ఇప్పుడు అట్లాగా వీళ్ళు కూడా తినేస్తున్నారేమో. ఇప్పుడు బెల్ట్ షాపులు మొన్న మధ్యన బార్లకు సంబంధించి చివరికి వాళ్ళు ఎవరో మద్యం ఏది ఎక్సైజ్ అధికారులే, అంటే ఏ బార్లో అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవట్లేదో దాన్ని ఎక్సైజ్ అధికారులే బెనామీలతో చేపించారని కూడా వార్తలు జ్యోతినో సాక్షినో రాసింది, పేరు గుర్తులేదు కానీ నాకు. కాబట్టి జరిగేది జరిగిపోతా ఉంది. ఒకటి, లిక్కర్ తాగేవాడి ఫీలింగ్ అన్నటువంటిది ఆ క్షణంలో రెచ్చగొట్టి మాత్రం సక్సెస్ అయ్యారు. ప్రతి తాగుబోతు జగన్కి వ్యతిరేకంగా ఓటేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కనుక వీళ్ళు